కానీ సరైన సమయానికి ఆయన సహవాసములో మనం చేరాలి. ఎందుకంటే నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి ఆ 2 భాగాల్లో మోషే పెందలకడ లేచి దేవుని సన్నిధానములో ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి క్రమాన్ని మనం పాటించాలి. రక్షించబడినటువంటి వారి గురించి బైబిల్ ఏం చెబుతుంది? అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడ తెగక ఉండాలి అని. అంటే గ్యాప్ రాకూడదు. విశ్వాసులు కూడుకోవడం గ్యాప్ రాకూడదు. ఆదివారమున ఖచ్చితంగా ప్రభు సహవాసంలో ఉండాలి. అక్కడ కూడా గ్యాపు రాకూడదు. మంచిది. ఇక్కడ పులిపిండి అనే ఒక మాట ఉంది. ఈ ప్రభు బళ్ళ తీసుకునే ముందుగా ఆ మాటను జ్ఞాపం చేసుకోండి. పులిపిండి అంటే 2 భాగాల అర్థాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒకటి పులిపిండి మంచిది అని, రెండవదిగా పులిపిండి అంటే ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే అది ఆ జీవితాన్ని గురించి మాట్లాడుతూ అది మంచిది కాదు అని వ్రాయబడి ఉంది. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి పోలి ఉన్నది. చలికాలం వచ్చిందనుకోండి, పెరుగు పేరదు సరిగా. ఎండలకాలం వచ్చిందనుకోండి, కొద్దిగా అక్కడ తోడిచ్చిన పెరుగు పేరుతుంది. సాయంకాలము మన వారు, మన ఫ్యామిలీలు, లేకపోతే అమ్మ నాన్న, అమ్మ లేకపోతే మన ఇంటి వారు పిండిని చేస్తారండి. ఉదయం నానబెట్టి సాయంకాలం గ్రైండ్ చేసి పెడతారు. అది పులియలేదనుకోండి, మనకు ఆహారముగా పనికిరాదు. అంటే దోష రావాలంటే రాదు, తినడానికి కూడా అనుకూలంగా ఉండదు. పులిసిందనుకోండి ఆహారముగా ఉంటుంది. పులిస్తే ఆహారముగా ఉంటుంది. అంటే బ్యాక్టీరియాలు చేరుతాయి దాంట్లో. ఎప్పుడైతే బ్యాక్టీరియాలు చేరుతాయో, చేరిన తర్వాత అది మనకు తినడానికి ఆహారముగా ఉంటుంది. అంటే రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యం ఆరోగ్యకరమని, పరలోక రాజ్యం రుచికరమని, పరలోక రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ దోశకి, ఇడ్లీకి ఏ విధంగా మనము నానబెట్టి పులియబెడతామో, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఒక స్త్రీ పులియపెట్టినటువంటి పిండిని పోలి ఉన్నది దేవుని యొక్క రాజ్యం అని అంటాడు. మంచిది. అది రుచికరముగా, టేస్ట్కరముగా ఉండడానికి అది ఒక భాగం. ఇక రెండవదిగా వస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ పులిపిండి గురించి ఏమి రాయబడి ఉన్నదో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 6-7 వచనాలు. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా. మీరు పులిపిండి లేని వారు గనక. అంటే మంచి పిండి పులిపిండి అవుతుంది, అది నానబెట్టినప్పుడు చూస్తుంది. అక్కడ సందర్భం వేరు, అక్కడ రుచికరముగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, ఆ సందర్భం వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే పులిపిండి అంటే అర్థం ఏంటంటే పాత జీవితం, కొత్తది పాత దాని గురించి మాట్లాడుతున్నాడు. పులియనప్పుడు ఎలా ఉంటుంది పిండి, పులిసిన తర్వాత ఎలా ఉంటుంది. అదే మాట్లాడుతూ మీరు పులిపిండి లేని వారై
లేని వారు గనక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపాఠ్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరిద్దాము. అంటే కొత్త దానిలో పాతది వేయకూడదు అంటున్నాడు. అది దీని అర్థం. అక్కడ టేస్ట్ గురించి మాట్లాడాడు, పరలోక రాజ్యం కూడా అలా ఉంటుందన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, క్రొత్త దానిలో పాత దానిలో క్రొత్తది వేయకూడదు, కొత్త దానిలో పాతది వేయకూడదు. అంటే మన జీవితం మారిపోయింది. రక్షణ పొందాం, మారుమనసు పొందాం. ఇక సినిమాలు చూడం, అబద్ధాలు ఆడం, మోసాలు చేయం. ఇలాంటి జీవితం మనలో ఉండదు. అంటే ఒక నీతిమంతుడిగా, ఒక క్రైస్తవుడిగా నేను బ్రతుకుతాను. క్రీస్తుని పోలి నేను జీవిస్తాను. ఇక్కడ ఏమి రాయబడి ఉన్నది? ఇక్కడ క్రీస్తును పస్కా పశువు వధింపబడిను. అంటే పాత జీవితం, పాత బ్రతుకు ఇదంతా కూడా సిలువ వేయబడి ఉన్నది. మన కొరకు మరణించాడు ప్రభువారు, ఇదంతా సిలువ వేయబడి ఉన్నది అని మాట్లాడుతూ ఇక్కడ ఏమంటుందంటే క్రొత్త జీవితం. అంటే పాత మనిషి కనపడకూడదు. అందుకే కదా లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తే, వాడిని ఎందుకు రానిచ్చావు ఇంటికి, వానికి విందు చేసేవి ఎందుకు చేసేవానికి అని ఎవరు కోప్పడ్డాడండి? పెద్ద కుమారుడు. ఈజ్ వెరీ యాంగ్రీ, చాలా కోపం వచ్చేసింది. చిన్నుని ఎందుకు రానిచ్చావు? అరే అతని పాత జీవితం మారిపోయింది అని అర్థం చేసుకోలేదు. మన బ్రతుకులు మార్చింది యేసుప్రభు వారు, మన జీవితాలు మార్చింది యేసుప్రభు వారు. క్రొత్త జీవితాన్ని యేసుప్రభు మనకి ఇచ్చాడు, మంచి లైఫ్ యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ప్రియులరా, ఇక పాత జీవితం, పాత బ్రతుకు, పాతపు మాటలు, పాతపు క్రియలు అవి ఉండకూడదు. అవి మన జీవితంలో ఉండకూడదు. క్రొత్త ముద్ద ఒకటకై, అంటే క్రీస్తులో దీన్ని ఏమంటామంటే నూతనత్వం, క్రీస్తులో నూతనత్వం. కాబట్టి ప్రభు రక్తమాంసాల పాలుపంపులు పొందే ముందుగా ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తము, ఆయన శరీరము ద్వారా మనకేమున్నదండి? ప్రక్షాళన ఉన్నది, నూతనత్వం ఉన్నది. ఏమున్నదండి? నూతనత్వం ఉన్నది. పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది, పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, క్రొత్త జీవితం ఉన్నది. పాత బతుకు కాదు, అది పోయింది. కాబట్టి దినదినము అందుకే పౌలు అంటాడు, నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆ విధంగా మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రభు బల సహవాసంలోకి మనం వెళ్దాం. బ్రదర్ సుకుమార్ ప్రార్థన చేస్తారు, తర్వాత లుదియక్క ప్రార్థన చేస్తుంది.